మన యూట్యూబ్ ఫ్యామిలీస్ అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నానండి. చూస్తున్నారా? హ్యాపీ రిటైర్మెంట్ అండి. ఎవరికి, ఎప్పుడు? ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ ఫ్రెండ్స్ చూడండి ఎంత హ్యాపీగా ఉన్నారో. ఈ చుట్టాలు చూడండి ఎంత హడావిడిగా చేస్తున్నారో. చుట్టాలంటారా? కాదండి. చెప్తాను వాళ్ళెవరు, ఏంటి అన్నది. ఇంతకీ పదవి విరమణ ఎవరికి? శ్రీమతి జయలక్ష్మి గారికి. మా ఎదిరిల్లేనండి టీచర్ గారిది. ఎన్నో సంవత్సరాల నుంచి అలా వర్క్ చేయటం, ఇదిగో ఇలా రిటైర్మెంటు అనేటప్పటికి హ్యాపీగా ఉంటుంది. ఆ వేడుక మంచిగా చేసుకోవాలన్న ఆలోచన ఉంటుంది. అలా మాకు ఇన్విటేషన్ వచ్చిందండి. ఎదురిల్లే కదా! మా టీచర్ గారు కదా! వెళ్ళకపోతే ఎలా అన్న ఆలోచన మన మనసులో ఉంటుందా? అసలు ఎందుకు వెళ్ళకూడదు అన్న ఆలోచన కూడా ఉంటుంది కదా! అంతే చేస్తున్న వర్క్ కొన్ని ఉంటాయి కదండీ! ఆ రోజుకి పోస్ట్‌పోన్ చేసుకొని ఇదిగో ఇలా బయలుదేరాను. ఎప్పుడు వెళ్ళే దారి కాకుండా కొత్త దారిలో మిమ్మల్ని తీసుకెళ్తున్నానండి. అవునండి. చాలా సార్లు మా రోడ్లు, మా ఊరు ఎలా ఉంటుంది, ఏంటి అన్నది మీతో షేర్ చేసుకున్నాను కదా! ఇప్పుడు ఇంకొక వైపండి. అదేనండి వేటపాలెం అంటారు. చీరాల దగ్గర వేటపాలెం, జాండ్రపేట ఇలా ఐడియాలున్నాయి. ఐడియా ఉంది కదా మీకు? అవునండి. ఇప్పుడు జాండ్రపేట వెళ్తున్న దారిలో ఆంజనేయ స్వామి టెంపుల్. సాల్మాన్ సెంటర్‌లో. అలా ఇంకొంచెం ముందుకి వెళ్తూనే ఉన్నామండి. వెళ్తూనే ఉన్నాం. వచ్చేసేసామండి. చూసారా? ఇద్దరు ఈరోజు రిటైర్మెంట్ అండి. ఒకళ్ళు హెడ్ మాస్టర్, ఇంకొకళ్ళు మా ఎదురింటి టీచర్ గారు. అలా లోపలికొస్తున్నాం. ఎక్కడ ఇంతకీ ఈ స్కూలు అన్నది నేను చెప్పలేదు కదా! జాన్‌పేట హై స్కూల్ అండి. అవును. ఈ పేరుకి ఈ హై స్కూల్‌కి చాలా పెద్ద చరిత్ర ఉన్నదండి. పెద్ద పేరు కూడా ఉన్నది. ఆ పేరు నాకు తెలిసిందల్లా జాన్‌పేట హై స్కూల్. అంతేనండి. ఈ ఇక్కడొచ్చేసి ఈ స్కూల్ పేరు బిట్టా వీరన్న అండ్ బీరక నాగమ్మ అన్న వాళ్ళు ఈ హై స్కూల్ కట్టించినట్టున్నారండి. ఎప్పుడో చూసారా? 1862లో అంటండి ఈ హై స్కూల్ కట్టించింది. ఆ టైంలోనే ఇక్కడ ఈ మేడం గారు రిటైర్డ్ అవుతున్నారు కదా! ఇక్కడ కూడా లింక్ ఉన్నదండి. 1962 అన్నదానికి. చెప్తాను అదేంటి అన్నది. చూసారు కదా! మేమెళ్ళేటప్పటికి అప్పటికింకా ఎవరూ రాలేదండి. అప్పుడప్పుడే వస్తూ ఉన్నారు. అలా వీళ్ళందరూ ఒకళ్ళు వియ్యపురాలు, ఒకళ్ళు అక్క, ఒకళ్ళు కూతురు, అలా ఆడపడుచులు, బావలు, అలానే మరుదులు, తోడికోడళ్ళు ఇలా అందరం వచ్చున్నామా. ఫ్రెండ్స్ కూడా వచ్చాము. రిటైర్మెంటు వేడుక జరుగుతున్న టైంలో ఇదిగో ముందుగా మాట్లాడుతున్నారండి మా టీచర్ గారు వాళ్ళ బావగారు. అలా మాట్లాడటం అయిన తర్వాత ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మాట్లాడటము. ఆ పిల్లలు చూడండి ఎంత డిసిప్లిన్‌గా, ఎంత కామ్‌గా కూర్చున్నారో. అవునండి. ఆ టీచర్స్, సార్స్ చెప్తే వినకుండా ఉంటారా? మా ఈ సిసింద్రిలు, చిన్నారులు చక్కగా వాళ్ళు వచ్చిన వాళ్ళకి ఏమేం కావాలి, ఏంటి అని చెప్పి స్నాక్సు, టీలు అలా అందరికీ అందించటము. మధ్యలో మేడం గారు వచ్చారా? కూర్చున్నారా? అనని చెప్పి వచ్చిన మాలాంటి వాళ్ళని ఇన్వైట్ చేస్తూ మజ్జిగ మధ్యలో మంచినీళ్ళు అలా ఇవ్వటము. ఇవన్నీ ముందుగానే ప్లాన్ చేసుకున్నట్టున్నారండి. వచ్చిన వాళ్ళని ఎలా రిసీవ్ చేసుకోవాలి, ఏంటి అనని చెప్పి. కూతురు, అల్లుడు, ఇంకొక అల్లుడు, ఆ మరిది గారు ఇలా అందరం అక్కడ కూర్చొనున్నాం గదా! అప్పుడు ఆ మీటింగ్ అదేనండి డయాస్ మీద వీళ్ళు వస్తున్నారు, వాళ్ళు వస్తున్నారని ప్రముఖుల్ని పిలుస్తూ ఉంటారు గదా! ఆ ప్రముఖుల పేర్లయితే నాకు గుర్తులేదండి. ఏమనుకోవద్దు. ఎందుకంటే నేనసల ఈ జాండ్రపేట హై స్కూల్‌కి వెళ్ళటము కొత్త. ఫస్ట్ టైము. కొత్త గాదండి. ఫస్ట్ టైము. ఎన్నో సంవత్సరాల నుంచి ఇనటమే జాండ్రపేట హై స్కూల్ చాలా మంచి పేరున్నది. ఆ స్కూల్‌లో చదివిన విద్యార్థులు మంచి మంచి పోస్టుల్లో ఉన్నారు. మంచిగా సెటిల్ అయిన వాళ్ళున్నారు అనని చెప్తూ ఉండటము. ఇదిగోండి ఫ్రెండ్స్ అనని చెప్పాను గదా! ఆ ఫ్రెండ్స్ అలా మేడం గారు రావటం, ఇదిగో ఇలా కూర్చోటం. ఇదిగో ఇంతలోకి ఇంకో పిల్లలు చూసారా? ఆ మేడం గారికి, ఆ సార్‌కి గిఫ్ట్‌లు తీసుకొని ఎలా వస్తున్నారో స్టూడెంట్సు. అవునండి. చిన్ననాటి రోజులు ఇలా స్కూల్‌కొస్తే మన చిన్ననాటి రోజులు గుర్తుకొస్తాయి గదా! చాలా హ్యాపీగా ఉందండి. కాలేజీలో రిటైర్ అయినటువంటి వ్యక్తి ప్రిన్సిపల్గా. నా పేరు అన్నపూర్ణ. నేను కరీంనగర్ బిఈడి కాలేజీలో ప్రిన్సిపల్గా చేస్తున్నాను. అయితే నాకు ఈ స్కూల్కి ఉన్నటువంటి అనుబంధం ఏంటి, 2004 సంవత్సరం నుంచి స్టార్టింగ్‌లో గమనించారు. మధ్యలో గమనించారు. ఇదిగోండి ఈమె బెస్ట్ ఫ్రెండ్ మా టీచర్ గారికి. ఎంత బెస్ట్ ఫ్రెండు అన్నది స్కిప్ చేయకుండా చూస్తే మీకే తెలుస్తదండి. ఇంకొంచెం సేపు వెయిట్ చేయండి.
డయాస్ మీద ఉన్న వాళ్ళందరూ మా టీచర్ గారి ఫ్యామిలీ మెంబర్స్ అండి. అసల ఈ డయాస్ మీద ఉన్న వాళ్ళల్లో మా టీచర్ గారి ఆడబడుచు మరిది ఈ స్కూల్లోనే ఇక్కడే చదువుకున్నారంటండి. చదివిన స్కూల్లోనే ఇలా స్టేజ్ మీద ఉండి ఆ పిల్లలకి ఈ మీకు విషయం చెప్పలేదు కదా! 10థ్ క్లాసు ఫస్టు, సెకండు వచ్చిన వాళ్ళకి పబ్లిసిటీ లేకుండానే అదేనండి జనానికి ఎవరికీ తెలియకుండానే అన్నట్టుగా వాళ్ళకి ఫస్ట్, సెకండ్ వచ్చిన వాళ్ళకి ప్రోత్సాహకరంగా డబ్బులు ఇవ్వటం అయితే ఈ మేడం గారు చేస్తారంటండి. అలానే ఇప్పుడైతే 6థ్ క్లాస్ నుంచే మొదలుపెట్టేశారంటండి. పబ్లిసిటీ లేకుండా ఇలా ఇవ్వటం. అవునండి పబ్లిసిటీ అన్నమాట ఎందుకన్నాను అన్నది చెప్పనా? మా ఎదురిళ్ళైనా ఇంతవటికి మాకు అలా తెలియదండి. ఈరోజు ఇలా స్కూల్‌కెళ్ళిన తర్వాత ఇలా ఇవ్వటం, ఇలా ఎన్నో సంవత్సరాల నుంచి మరి కష్టే పనే, కష్టపడి చదవండి, ఫలితం మీకే ఉంటుంది ముందు. ఉదాహరణగా నా జీవితమే ఉదాహరణ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పాలి. అంతేగాని మీరు వెళ్తూ ఉంటే వెనక 10 మంది 10 మాటలు మాట్లాడకూడదు. మెయిన్ బాయ్స్ గర్ల్స్ కూడా ముందు మీ పేరెంట్స్ దృష్టిలో పెట్టుకోండి. స్కూల్ అక్కర్లా, స్కూల్కి ఫస్ట్ నుంచి ఫస్ట్ మంచి పేరుంది. ఇప్పుడు స్టేజ్ మీద మరి ఓల్డ్ స్టూడెంట్స్ వచ్చారు. ఒక ఆమెమో సైంటిస్ట్, ఇంకొకరేమో సాఫ్ట్వేర్ ఇంజనీర్. మరి నేను ఈ స్కూల్లో ఓల్డ్ స్టూడెంట్. మరి ఎంతో మంది గురువులు మాకు విద్యను బోధించారు, అదే దారిలో మేము నడిచాము. కానీ యాక్చువల్గా 10th క్లాస్తో నా ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోవాల్సింది. అదృష్టం బాగుండి నేను ప్రైవేట్గానే. విన్నారుగా అండి మా టీచర్ గారు ఎంత చక్కగా తన మనసులో ఉన్న భావాలు ఎలా షేర్ చేసుకున్నారో, పిల్లలు ఎలా ఉండాలి, తల్లిదండ్రులకి ఎలా పేరు తీసుకురావాలనేది ఎంత చక్కగా చెప్పారు. చదివిన స్కూల్లోనే టీచర్ గారు ఆవటం ఇంకా గ్రేటే కదా! అలానే ఈ టీచర్ గారు చెప్పారు కదా, ఒకళ్ళ సైంటిస్టు, ఒకళ్ళ సాఫ్ట్వేర్ అని. వాళ్ళెవరో కాదండి, వాళ్ళ మరిది, వాళ్ళ ఆడపడుచు. వాళ్ళకి సన్మానం చేయటం, ఆ తర్వాత ఈరోజు హెడ్ మాస్టర్ గారు కూడా రిటైర్డ్ అవుతున్నారు అని చెప్పాను కదా, ఆ హెడ్ మాస్టర్ గారికి ఇదిగో ఇలా సన్మానం చేయటం. టీచర్స్ అందరూ చక్కగా సన్మానిస్తూ ఉన్నప్పుడు భలే హ్యాపీ అనిపించిందండి. ఒక మెమరబుల్ డే కదండి. ఎన్నో సంవత్సరాల నుంచి అలా వెళ్ళి అలా వర్క్ చేసుకుంటూనే ఆ టీచర్స్తోనే ఆ స్టూడెంట్స్తో అనుబంధం ఎంత హ్యాపీగా ఉంటుంది. ఆ హ్యాపీ ఫీలింగు మిస్ అవుతామేమో అన్న ఫీలింగ్ ఉంటుంది కదా. ఇదిగోండి ఈ సిసింద్రీలు చూసారా, వీళ్ళని చూస్తూ ఉంటే చిన్నప్పుడు ఎప్పుడో మేము 10th క్లాస్ చదివిన ఆ రోజులు, ఆ హై స్కూల్, ఆ ప్రాంగణం అంతా అలా గుర్తుకొచ్చేసిందండి. ఇంకొకసారి మా 10th క్లాస్ గెట్ టుగెదర్ వీడియో ఉందండి, మీతో షేర్ చేసుకుంటాను. 35 సంవత్సరాల తర్వాత కలిసిన ఆ గెట్ టుగెదర్ వీడియో మీతో షేర్ చేసుకుంటా. ఆ తర్వాత భోజనాలు మొదలైనవి. చక్కగా అలా వెళ్ళి ఇదిగో ఇలా భోంచేసుకొని ఆ తర్వాత ఇప్పుడు ఎవరికి ఇందాక హెడ్ మాస్టర్ గారికి సన్మానం, టీచర్స్ అందరూ స్టాఫ్ అంతా చేశారు కదా. ఇప్పుడు మా టీచర్ గారండి, అదే మా ఎదిరింటి టీచర్ గారు జయలక్ష్మి గారికి ఇప్పుడు ఫ్రెండ్సు, టీచర్స్, అలానే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అలా సన్మానిస్తూ ఉంటే కన్నులారా ఆనందంగా, హ్యాపీగా, హార్ట్ఫుల్గా కంగ్రాట్స్ చెప్పాలి అని చెప్పి అందరూ అలా వెయిట్ చేస్తూ ఇదిగోండి ఇలా ఒకళ్ళ తర్వాత వాళ్ళు తీసుకొచ్చిన షాల్స్, అలానే ఫ్లవర్ బొకేలు, అలానే కొంతమంది గిఫ్ట్‌గా శారీస్, అదేనండి బట్టలు పెట్టడం అంటారు చూసారా, అలా బట్టలు పెడుతూ ఉంటే ఆనందంగా హ్యాపీ అనిపించిందండి. మీకు చెప్పటం మర్చిపోయానండి. ఇందాక మాట్లాడే స్టాఫ్ అదేనండి రిటైర్డ్ అయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు కదా, అలా కొంతమంది ఎన్ని ఆణిముత్యాలైన మాటలు చెప్పారో ఈసారు. విద్యార్థులు 4 రకాలు అని చెప్పి. అవునండి, మనం ఏ రకము అన్నది మనకి మనం ఆలోచించుకోవాలి. ఇని వదిలేసేవాళ్ళ, ఇని మెదడుకి ఎక్కించుకొని చక్కగా నడుచుకునేవాళ్ళ అని ఎంత చక్కగా చెప్పారు. కొంతమంది చెవులో దూది పెట్టుకొని విననట్టు నటించేవాళ్ళు కొంతమంది. 4 రకాలు చెప్పారు. ఆ 4 రకాలు ఎవరు ఏంటి అనేది మనమే ఆలోచించుకోవాలి. చాలా మంచి ఆణిముత్యాలు లాంటి మాటలు ఆ సార్ చెప్పడం నిజమనిపించిందండి. ఇదిగోండి ఇందాక చెప్పాను కదా, ఒక ఫ్రెండ్ మిస్ అవుతారు మీరు స్కిప్ చేస్తానని చెప్పాను కదా, చూడండి ఈ ఫ్రెండ్ ఏం చేస్తుందో, ఎలా తన మనసులో ఉన్న ప్రేమని ఎలా తెలిపారు అన్నది మీరు కూడా చూడండి. చాలా చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అండి. అదేనండి 40 సంవత్సరాల ఈ స్నేహం ఎలా తన ప్రేమని ఎలా చూయించారో చూడండి. అవునండి, ఈ రిటైర్డ్ అవుతున్న ఈ టీచర్ గారిది జాండ్రపేట, ఆ ఫ్రెండ్‌ది కొత్తపేట చీరాలలో. పెళ్ళయి అత్తగారింటికి వచ్చిన కాడ్నుంచి అప్పటినుంచి ఇప్పటిదాకా ఆ స్నేహం అలా కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు
ఫ్యామిలీ మెంబర్స్ సన్మానించడం మొదలుపెట్టారు. అప్పుడు గుర్తుకొచ్చిందండి, ఇప్పటిదాకా ఒక శిశుంద్రి అక్కడక్కడక్కడక్కడే తిరుగుతూ ఉందా, అద్దుకోండి తీసుకొస్తున్నారు చూడండి. ఈలోపు వియ్యపురాలు తను తీసుకొచ్చిన గిఫ్టు, శారీ అలా ఇస్తూ ఉంటే నేనిలా వీడియోలు తీయటం. మీకు తెలిసిందే కదా! నేను ప్రతిసారి ఇలా ఇష్టంగా అలా వీడియోలు, ఫోటోలు తీస్తూ ఉంటాను అనని చెప్పి. చూస్తున్నారా? ఇదిగోండి ఇప్పుడు ఇందాకటి దాకా ఫ్యామిలీ మెంబర్సు, ఫ్రెండ్స్ ఇచ్చారు కదా! ఇప్పుడు మళ్ళీ స్టాఫు, మేము గూడా మేడం కొంచెం సేపు ఆగండి మేడం అనని చెప్పి ఇదిగో ఇలా వచ్చేసారు. ఇప్పుడు బావగారు, తోడికోడలు, అలానే మరిది, ఆడపడుచులు, కొడుకు వీళ్ళందరూ అలా సన్మానిస్తూ ఉంటే అసలు చాలా హ్యాపీ అనిపిస్తది గదా! ఈ మెమరబుల్ డే ఎన్నో రోజులు, ఎన్నో నెలలు, ఎన్నో సంవత్సరాలు గుర్తుండేటట్టుగా అలా రిటైర్మెంట్ అంటే అంతేనండి. మేము ఉన్నాం ఎందుకు, హౌస్ వైఫ్సు 365 రోజులు అలా సంవత్సరాలు వర్క్ చేస్తూనే ఉండాలి ప్రతి హౌస్ వైఫ్. అలానే జాబ్ చేసేవాళ్ళు ఇదిగో ఇలా రిటైర్డ్ అవ్వచ్చు. అలానే కొన్ని స్పెషల్ వర్కులు చేస్తూ ఉంటారు చూసారా? అదే నాలాగా బ్యూటీషియన్‌ని కదండీ నేను. నేను చేసే నా వర్క్‌కి నేను ఇష్టమైనంత కాలం అలా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చండి. ఎలా ఉంది నేను మీతో షేర్ చేసుకున్న ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. అలానే బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి అండి శంకర్ బాబు. ఆ బాబు కూడా అలా ఆ మేడం గారికి అలా షాల్ కప్పి ఇదిగో ఇలా ఫ్లవర్ బొకే ఇచ్చి ఒక చిన్న ఫోటో, వీడియో తీసుకొని ఆ తర్వాత చూసారా? ఇందాక మీకు చెప్పాను, మీరు స్కిప్ చేయొద్దండి ఈ మేడం గారి ప్రేమని ఎలా చూయించుతారు అన్నది. చూసారా ఎంత ఆప్యాయంగా, ఎంత హ్యాపీగా అలా తన మనసులో ఉన్న భావాన్ని ఎలా షేర్ చేసుకున్నారో. మీకు నచ్చితే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. ఇలా నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉంటారన్న ఆలోచనతోనే, ఆనందంతోనే ఇలా ఈ వీడియోలు మీతో షేర్ చేసుకోవటానికి రెడీ అయిపోయానండి. చూసారా ఇప్పుడు ఇంకొక్కసారి ఇందాక ఒకసారి సన్మానించారు. ఇప్పుడు ఇంకొక్కసారి సన్మానించడానికి రెడీ అయ్యారండి. ఆనందం అంటే అలా ఉండాలి. హ్యాపీ టైమ్ అంటే ఇలానే ఉండాలి అని నిరూపించుతున్న మా టీచర్ గారికి మరొక్కసారి కంగ్రాట్స్ చెప్తూ ఇంకా ప్రతిరోజు హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ఇదిగో సాయంత్రం ఇలా ఆ కేక్ తినిపించే విధానం చూడండి. అసలు చిన్న పిల్లకి ఎలా కేక్ తినిపిస్తున్నారో అలా అదేనండి అన్నం పెడితే ఎలా ప్రేమతో పెడతారో అలా పెట్టింది ఆ ఫ్రెండ్. చూసారు కదా! మార్నింగ్ ఆ ఫంక్షన్, ఈవినింగ్ ఇదిగో ఇంట్లో ఇలా చిన్న చిరు సత్కారం ఈ టీచర్ గారికి అలా చేయటం మా అందరికీ హ్యాపీ అనిపించిందండి. మీకు కూడా హ్యాపీ అనిపించిందా? నచ్చితే లైక్ చేయండి. అలానే షేర్ చేయండి. ఇప్పుడు అర్థమైందా అండి? ఈ టీచర్ గారి ఎదురిల్లేనండి మాది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కొత్త వీడియోతో మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్తాను అని మర్చిపోయానండి. ఈ స్కూల్ స్థాపించిందెప్పుడు 1962. ఈ మేడం గారు పుట్టిందెప్పుడు 1962. అలానే రిటైర్మెంట్ ఎప్పుడు 62 సంవత్సరాలకి. అన్నట్టు చదువుకున్న స్కూల్లోనే చదువుకున్న సార్ దగ్గరే ఇలా సన్మానించుకోవటం ఎంతో హ్యాపీ కదా! కంగ్రాట్స్ అండి టీచర్ గారు.